ఎంత నల్లగా ఉన్నా కూడా ఈ యొక్క ప్యాక్‌తో మీరు తెల్లగా అవ్వాల్సిందే. అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు మీరు మీ యొక్క కలర్ అనేది ఇంప్రూవ్ అవుతది కూడా. ఒకసారి ఈ రెమెడీ ఏంటో చూసే ముందు తప్పకుండా ఆ వీడియోని లైక్ చేసేసి ఫుల్‌గా చూడండి. హలో అండి. హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మన ఒక టాపిక్ ఏంటి అంటే స్కిన్ గురించి. స్కిన్ అనేది వైట్నింగ్‌గా ఉండటానికి అలాగే నల్లగా ఉన్నా, లేదంటే మురికిగా ఉన్న, ట్యాన్ పోవట్లేదు. సో, అలాగే మనకి డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్, యాక్ని, పింపుల్స్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో, ఇవన్నిటిని మనం చెక్ పెట్టేస్తూనే ఈ యొక్క రెమెడీ వాడటం వల్ల మంచిగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం చేసేసుకోవచ్చు. సో, కాబట్టి ఖచ్చితంగా మనం స్కిన్ కేర్ అనేది ఫాలో అవ్వాలి. సో, ఆయిలీ స్కిన్ అయితే గనక ఒక మార్నింగ్, ఈవినింగ్ అలా 3-4 టైమ్స్ అనేది ఖచ్చితంగా ఫేస్ వాష్ అనేది చేసుకుంటూ ఉండాలి. డ్రై స్కిన్ అయితే ఇప్పుడు మనకి శీతాకాలం కాబట్టి సో, మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ ఉండాలి. సో, ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవుతూనే ఇలాంటి రెమెడీ వాడటం వల్ల మనం చక్కగా స్కిన్ కేర్ అనేది తీసుకుంటున్నాము. స్కిన్ వైటనింగ్ అవ్వటానికి కూడా హెల్ప్ అవుతూ ఉంటది. సో, కాబట్టి ఈ యొక్క రెమెడీ ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక రెమెడీ ఏంటో చూసేద్దాం. సో, ఇక్కడ ముందుగా అయితే గనక నేను ఒక 1 స్పూన్ అనేది కాఫీ పౌడర్ తీసుకున్నాను. ఏదైనా తీసుకోవచ్చు మీరు. బ్రూ ఇన్‌స్టంట్ అయినా సరే, లేదంటే నార్మల్ కాఫీ పౌడర్ అయినా సరే తీసుకోవచ్చు. సో, ఈ కాఫీ పౌడర్ మనము వాడటం వల్ల ఏంటి అంటే మన ఫేస్ మీద ఉన్న మచ్చలు, ముడతలు అన్నీ పోవటానికి ఉపయోగపడతాయి. అలాగే స్కిన్ అనేది వైటనింగ్ అవ్వటానికి కూడా సహాయం చేస్తూ ఉంటది. సో, దీంతో పాటు నేను ఒక హాఫ్ స్పూన్ అనేది నేను పసుపు తీసుకుంటున్నాను. సో, పసుపు వల్ల మనకేంటి అంటే మనకి మెలానిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువైపోవటం వల్ల మనం ఎక్కువ డార్క్‌గా కనిపిస్తూ ఉంటాం. సో, కాబట్టి ఆ ఒక ఎక్సెస్ మెలానిన్ ప్రొడక్షన్‌ని తగ్గించటానికైనా, మన స్కిన్ టోన్‌ని లైటెన్ చేయటానికన్నా పసుపు అనేది ఉపయోగపడుతది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఒక 1 స్పూన్ అనేది నేను కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి. మొక్కజొన్న పిండి అంటాం కదా! అది ఒక 1 స్పూన్ తీసుకున్నా. ఇది రైస్ పౌడర్ కాదు. కార్న్ ఫ్లోర్ అండి. ఒక 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నా. కార్న్ ఫ్లోర్ వంటల్లోనే కాకుండా స్కిన్‌కి వాడొచ్చా అని అనుకుంటారు. చక్కగా వాడొచ్చండి. ఆహ్, ఎందుకు అంటే గనక మనకి మనొక స్కిన్ టోన్ అనేది మారటానికైనా ఏదైనా డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా, లేదు అంటే మనం డార్క్‌గా అయిపోయినా మంచిగా స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వటానికి ఉపయోగపడతదనమాట. సో, ఇందులోకి మీరు కావాలంటే రోజ్ వాటర్ అన్నా తీసుకోవచ్చు. లేదంటే నార్మల్ వాటర్ అయినా సరే తీసుకోవచ్చు. సో, దీన్ని చక్కగా మనం మిక్స్ చేసుకొని మనము ఫేస్‌కి అప్లై చేసే విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. మరీ థిక్‌గా కాదు, మరీ పల్చగా కాకుండా ఆహ్, సో, కొంచెం మన ఫేస్‌కి అతికే విధంగా మనము ఉంచుకోవాలనమాట. నేను కొంచెం వాటర్ పోసుకొని చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను. సో, మనకి ఇక్కడ రెమెడీ అయితే గనక రెడీ అయిపోయింది. ఇంకా అప్లికేషన్ అనేది చూద్దాము. సో, నా ఫేస్ మీద కూడా కొన్ని డార్క్ స్పాట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, ఇది నేను రెగ్యులర్‌గా వాడటం వల్ల చాలా మట్టికి నాకు కంట్రోల్ అవుతుందండి. సో, మీకు కూడా ఏమన్నా మచ్చలు సో, యాక్ని ప్రాబ్లమ్ ఉంది అంటే గనక మీరు కూడా చక్కగా అప్లై చేసుకుంటూ ఉంటే నిజంగా చాలా రిజల్ట్ నాకు కనిపించింది. సో, ఇలా మీరు ఒక 15 మినిట్స్ అనేది ఉంచుకుని దాని తర్వాత మీరు చక్కగా నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే మంచిగా స్క్రబ్ లాగా ఇలాగ రుద్దుకుంటూ ఉన్నా కూడా డీప్‌గా ఉన్న ఒక పోర్స్‌లో ఉన్న మురికి పోతది. డెడ్ స్కిన్ సెల్స్ కూడా పోతాయి. సో, కళ్ళ కింద కూడా చక్కగా అప్లై చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ కంట్రోల్ అవుతాయి. సో, మన ఒక శరీరం మీద ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఈ యొక్క ప్యాక్‌తో మనం చెక్ పెట్టేయొచ్చనమాట. ఓన్లీ ఫేస్‌కనే కాదండి. మీకు మొత్తం ఫుల్ బాడీకి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది వారానికి ఎన్ని సార్లు వాడాలి అని అడుగుతారు. మీరు ఎవ్రీడే వాడినా కూడా ఏ ప్రాబ్లమ్ ఉండదు. సో, కాఫీ పౌడర్ అనేది చక్కగా మన స్కిన్ వైటనింగ్‌కి ఉపయోగపడతది. రెగ్యులర్‌గా వాడొచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో, పసుపు కూడా తీసుకున్నాం కాబట్టి మన స్కిన్ టోన్‌ని చక్కగా ఇంప్రూవ్ చేస్తది. పిగ్మెంటేషన్ ఉన్నా, డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా అవన్నీ పోవటానికి ఉపయోగపడతది. నిజంగా నేనొక 10 మినిట్స్ ఉంచుకొని దాని తర్వాత ఇలా నేను వైప్ చేసేస్తుంటే నాకు నిజంగా కలర్ నిజంగా చాలా నచ్చింది. ఆహ్, అప్లై చేసిన తర్వాత ఒకసారి మీరు కూడా షాక్ అవుతారు. నిజంగా అంత మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో, మీకు ఇక్కడ
కెమెరాలో మీకు ఎలా కనిపిస్తుందో గానీ రిజల్ట్ నేను లైవ్‌లో నేను చూసుకున్నప్పుడు నాకే నిజంగా చాలా బా అనిపించిందనమాట. మొఖం మీద ఉన్న జిడ్డు, మురికి అలాగే డార్క్‌నెస్ అంతా పోయి మనకి క్లియర్ స్కిన్ ఒస్తది. అండ్ చాలా సాఫ్ట్‌గా కూడా ఉంది. ఇది రెగ్యులర్‌గా మీరు యూజ్ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇంకోటి మనం కార్న్ ఫ్లోర్ వాడాం కదా! అదేం చేస్తదంటే మన స్కిన్‌ని గూడా యూత్‌ఫుల్ మంచిగా ఏమి ఏజ్ అయిపోయినోళ్ళలాగా అలా ఏం కనపడకుండా మంచిగా యూత్‌గా కనిపిస్తాము. అండ్ దట్ టూ ఇంకొకటేంటి అంటే ఆహ్, మనకి ఏమీ మచ్చలు లేకుండా దాంతో పాటు మంచి గ్లోగా కూడా మన ఒక ఫేస్ అనేది కనిపిస్తది. సో, ఒకసారి తప్పకుండా దీన్ని మీరు ట్రై చేయండి. ఎవ్రీడే కూడా మీరు వాడొచ్చు. లేదు అంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడైనా సరే మీరు దీన్ని యూజ్ చేస్తే మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అంత బావుంది రిజల్ట్ అయితే. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేను అగారో బ్రాండ్ నుంచి మల్టీ కుక్ కెటిల్ విత్ స్టీమర్ అనేది చూపిస్తున్నాననమాట. సో, మనకి ఇది కెటిల్‌లా ఉపయోగించుకోవచ్చు. స్టీమర్ లాగా హెల్ప్ అవుతాయి. దీంట్లో మనకి ఎగ్స్ చక్కగా స్టీమ్ చేసుకోవటానికి, గ్రిల్ చేసుకోవటానికి ఉంది. అలాగే స్టీమర్ అందులో మనం ఏదన్నా ఉడకబెట్టుకోవచ్చు. సో, ఇలా లిడ్ కూడా మనకి వస్తుందనమాట. ఒక ప్లాస్టిక్ బౌల్ కూడా వస్తుంది. సో, ఇన్ని ఐటెమ్స్ అయితే వస్తున్నాయి. సో, ఇక్కడ నేనైతే గనక చూపిస్తున్నాను మీకు. మనకక్కడ మినిమమ్, మాక్సిమం అలా ఉంటది. సో, మినిమమ్ వరకు ఖచ్చితంగా మనం వాటర్ అనేది తీసుకొని సో, నేనిక్కడ ఏంటి అంటే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. అలాగే ఎలాగో స్టీమర్ కూడా కాబట్టి కార్న్ అనేది కూడా ఉడకబెట్టేస్తున్నాననమాట. సో, ఇక్కడ మనము సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకు 1, 2 అని ఉంటది. నేను 2లో పెట్టేసి చక్కగా నేను వీటిని కుక్ చేసేసుకుంటున్నాను. చాలా క్విక్‌గా ఇక్కడ మనకి కార్న్ కుక్ అయిపోయింది. అలాగే ఎగ్స్ కూడా మనకి కుక్ అయిపోయినాయి అనమాట. సో, 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇది చాలా తక్కువ ప్రైస్ అండి. సో, మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో, మీకు ఈ యొక్క కెటిల్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేసుకోండి. కదండీ! ఇలా సింపుల్‌గా మనం తయారు చేసుకొని వీక్లీ 2 టైమ్స్ అనేది వాడుతూ ఉండాలి. ఎందుకంటే ఎవ్రీడే మనం సోప్ అప్లై చేసుకుంటాము. అండ్ అలా జిడ్డు అనేది బంకగా అలాగే ఉండిపోతూ ఉంటది. దానివల్ల మనకు కలర్ అనేది కొంచెం తగ్గినట్టు అనిపిస్తూ ఉంటది. అండ్ ఇప్పుడు చలికాలం కాబట్టి ఈ చలికాలంలో ఇంకా మనం కొంచెం డార్క్ అయిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంటది. సో, కాబట్టి మంచిగా మాయిశ్చరైజ్ అప్లై చేసుకుంటూ ఇలాంటి రెమెడీస్ వాడుతూ ఉండండి. బెటర్ రిజల్ట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. సో, దీంతో పాటు మంచిగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుంటూ ఉంటే ఇంటర్నల్‌గా కూడా చక్కగా మంచిగా గ్లో అనేది మన ఫేస్‌లో వస్తుంది. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేసేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.